లంచ్ బాక్స్ ప్రిపేర్ చేయడానికి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు ఈ రెసిపీ మస్ట్ ట్రై అని చెప్తా. చాలా తక్కువ టైంలో నిమిషంలో రెడీ అయిపోతుంది. ఆరోగ్యం కూడా చాలా మంచిది. దీనికోసం ముందుగా మెంతికూరని తీసుకుంటూ ఉన్నాను. మెంతికూరని ఇలా సపరేట్ చేసుకొని బాగా ఎక్కువ నీళ్ళలో వేసుకొని కడుక్కుంటే అందులో ఏదైనా సన్న రవ్వ లాంటిది సపరేట్ అవుతుంది. చూస్తున్నారు కదా అడుగున ఎలాగుందో. సో ఇలా కడిగేసుకున్న ఈ మెంతికూరని మిక్సీ జార్లో వేసుకుందాము. ఈ రెసిపీ ఇంకోటి ఏంటంటే పెద్దలు ఒకటే కాదు, పిల్లలు కూడా చాలా బాగా నచ్చుతుంది, ఇష్టంగా తింటారు. ఇలా కడిగేసుకున్న మెంతికూర మొత్తము మిక్సీ జార్లో పెట్టేశాను. ఇప్పుడు ఇందులోకి అల్లంని బాగా కడిగేసుకొని పీసెస్ కింద కట్ చేసి ఒక 3-4 పీసెస్ వేసేస్తూ ఉన్నాను. కారంకి సరిపడా పచ్చిమిరపకాయలు ఒక 3-4 తీసుకున్న, కొంచెం ఉప్పు. ఇది ఉత్తిని మిక్సీ పడితే మెదగట్లేదు, కొన్ని నీళ్ళు యాడ్ చేద్దాం. మరి ఎక్కువ వేయద్దు, ఒక 2-3 టీ స్పూన్లని వేసుకుంటే సరిపోతుంది. ఇలా మిక్సీ పట్టుకున్న దాన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం. ఇలా మొత్తము బౌల్లో వేసేసుకొని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం. ఆకుకూరల్ని పిల్లలకి నార్మల్గా పప్పులో పెట్టి చేసిన, ఫ్రై చేసి ఇచ్చిన తినరు కాబట్టి ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. బియ్యం తీసుకుంటున్నా. నేను ఇక్కడ 2 రకాల బియ్యం తీసుకుంటున్నానండి. ఒకటి బాస్మతి, కొన్ని నార్మల్ సోనా బియ్యం అయితే తీసుకున్నాను. 2 సగం బియ్యం తీసుకున్నా, రెండింటిని మిక్స్ చేస్తూ ఉన్నాను. కావాలనుకుంటే ఏదో ఒక బియ్యంతో కూడా చేసేసుకోవచ్చు, సోనా బియ్యంతో, లేదంటే అది పలావ్ రైస్లకి యూజ్ చేస్తారు కదా బిర్యానీ రైసు, ఆ రైస్తో అయినా చేసుకోవచ్చు. నేను ఇక్కడ 2 మిక్స్ చేశాను, బిర్యానీ రైసు అండ్ సోనా మసూరి 2 మిక్స్ చేశాను. కడిగి పక్కన పెట్టేసుకున్నాను నీళ్ళు వేసి. పొయ్యి మీద కుక్కర్లో 1 టీ స్పూన్ నెయ్యి వేసుకున్నాను, కొంచెం నూనె కూడా వేసుకున్నాను. ఎక్కువ మసాలాలు అయితే యాడ్ చేయొద్దు, ప్లెయిన్గా మెంతికూర ఫ్లేవర్తోనే చాలా బాగుంటుంది ఈ రెసిపీ అనేది. నేను 1 బిర్యానీ ఆకు వేసాను, ఒక 2 యాలక్కాయలు వేసుకున్నా, ఇంకా షాజీరా వచ్చేసి 1 టీ స్పూన్ దాకా వేసుకున్నా. మంచి టేస్ట్ ఇస్తుంది అండ్ డైజెషన్ కూడా చక్కగా చేస్తుంది. షాజీరా మంచి ఫ్లేవర్ కూడా వస్తుంది. ఇది కొంచెం వేగనిద్దాము. ఇలా కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు మనం మిక్సీ పట్టి పెట్టేసాం కదా, మసాలాని యాడ్ చేసేద్దాం. ఇప్పుడు అంతా బాగా మిక్స్ చేసేసుకుందాం. చాలా క్విక్గా ప్రిపేర్ చేసేసుకోవచ్చు, నిమిషాల్లో రెడీ అయిపోతుంది ఈ రెసిపీ అయితే. ఇప్పుడు ఇందులో పసుపు వేసాను, ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసేసాను. ఇప్పుడు మొత్తం బాగా మిక్స్ చేసేద్దాం పసుపుని. ఉప్పు ఆల్రెడీ వేసింటాం కాబట్టి తర్వాత చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు మూత క్లోజ్ చేసి నీరు మొత్తం మిగిలిపోయేంత వరకు ఉడికించేసాను చూడండి. ఇలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. మెంతికూరలో ఉన్న పచ్చిదనం పోయిందంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఈవెన్ పిల్లలు కూడా చాలా బాగా లైక్ చేస్తారు. అది ఆకుకూర అనేది వాళ్ళకి తెలియదు అన్నట్టు. ఇందులోనే ఒక పండు టొమాటోని కట్ చేసి యాడ్ చేశాను. ఇలా బాగా మిక్స్ చేసేసి ఒక 2-3 మినిట్స్ మగ్గనిద్దాం. టొమాటో ముక్కలు కొంచెం సాఫ్ట్గా మగ్గినవి అనిపించినప్పుడు ఇంకా కడిగేసిన బియ్యాన్ని కూడా యాడ్ చేసేస్తాం. కప్స్ అంటే బాయ్స్, బుల్బుల్స్ అంటే గర్ల్స్ అంట. ఇలా బియ్యం మొత్తం వేసేసుకొని ఈ మసాలాలో బియ్యం బాగా ఈవెన్గా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసేద్దాం. పిల్లలకి స్కూల్కి పంపించిన లంచ్ బాక్స్లో కూడా పెట్టి పంపించవచ్చండి. చాలా బాగా ఇష్టంగా తింటారు అండ్ హెల్త్ కూడా చాలా మంచిది కదా. అండ్ పిల్లలకి ఎప్పుడు ఒకేలాంటిది నార్మల్గా చిత్రాన్నము, లెమన్ రైసు ఇలాంటివి కాకుండా అప్పుడప్పుడు ఇలా చేసి పెట్టేస్తే వాళ్ళకే తెలియకుండా హెల్తీగా తినేస్తారు. బియ్యం వేసుకున్న తర్వాత నేను ఒక 2-3 మినిట్స్ మగ్గిస్తానండి ఆ మసాలాతో పాటు. మసాలా ఫ్లేవర్ అనేది బియ్యంకి బాగా పడుతుంది. తర్వాత మనం బియ్యం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇక్కడ మనము 2.5 గ్లాసుల బియ్యం తీసుకున్నాం కదా, మొత్తానికి ఎన్ని నీళ్ళు తీసుకోవాలి ఈక్వల్ రేషియోలో అంటే 4, 5, 6 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి కదా. 5 గ్లాసుల నీళ్ళు తీసుకోవాలి కదా. నేను ఇక్కడ 4 గ్లాసులే తీసుకున్నాను, ఎందుకంటే బియ్యాన్ని కడిగి ఫస్టే నానబెట్టేసాం కాబట్టి. టేస్ట్ చూసుకొని టేస్ట్కి సరిపడా ఉప్పు వేసేసాను.
ఇప్పుడు ఈ బియ్యాన్ని అనేది కొంచెము అన్నంని ఉడుకు పట్టేంత వరకు ఉడకనించేస్తాను. చూస్తారా, ఇలా ఉడుకు పట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి ఈవెన్గా మిక్స్ చేసుకుని మూత క్లోజ్ చేసి ఇచ్చామంటే, అంటే విజిల్ పెట్టి కుక్కర్ మూత పెట్టేసామంటే మసాలా అనేది ఈవెన్గా పడుతుంది రైస్ మొత్తానికి. లేదంటే అడుగు బాగా వైట్గా వచ్చేసి పైన అనేది కలర్ వచ్చేస్తుంది. అందుకే నేను బాగా ఒక ఉడుకు పట్టేంత వరకు ఉడికించేసి మూత పెట్టేస్తాను. సో ఇదైతే నేను ఎవ్రీ టైం ఇలాగే చేస్తూ ఉంటాను. ఒక్కొక్కరు అలవాటు ఒక్కొక్కలాగా ఉంటుంది. బట్ ఇదైతే చాలా బాగా హెల్ప్ అవుతుంది. నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి. ఫైనల్గా మళ్ళీ కొంచెం నెయ్యి వేసేసి మూత క్లోజ్ చేసేస్తాను. ఒక్క విజిల్, మళ్ళీ ఎక్కువ ఉడికించొద్దు. ఒక్క విజిల్ వచ్చేంత వరకు ఉడికించారంటే ఇలాగా వేడివేడిగా మనకి మేతి పులావ్ అయితే రెడీ అయిపోతుంది. నేను వేడివేడిగా తీస్తున్నానండి. పిల్లలకి స్కూల్కి లేట్ అయిపోతుంది అని కొంచెం చల్లన్న తర్వాత తీస్తే మీకు ఇంకా చాలా చక్కగా పొడి పొడిగా కనిపిస్తుంది. ఈ వేడిని తీసినా కూడా మీకు చూపిస్తున్నాను కదా ఎంత చక్కగా వచ్చిందో పొడి పొడిగా. చేతిలో పట్టుకొని కూడా చూపిస్తున్నా చూడండి. సో బాగా వేడిగా ఉంది. మీకు ఈ రెసిపీ నచ్చింది అనుకుంటున్నా. నచ్చిందా లేదా, ఎలాగనిపించింది, రెసిపీ గురించి మీ ఒపీనియన్ ఏంటనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇంకేమైనా రెసిపీస్ కావాలి అనుకున్నా కూడా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ట్రై చేద్దాం. ప్లేట్లో పెట్టేసి కొంచెం చల్లన్న తర్వాత బాబుకి బ్లాక్స్లో పెడతాను. అండ్ ఇట్లా వేడివేడిగా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని సైడ్కి రైతాతో కానీ దేంతో అయినా పెరుగుతో కానీ సర్వ్ చేసుకున్నామంటే సూపర్ ఉంటుంది. రెసిపీ నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఎన్నో రెసిపీస్ కోసం మన ఛానల్ స్వీటీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి. బాబుకి లంచ్ బాక్స్లో అయితే పెట్టేస్తూ ఉన్నాను. లంచ్ బాక్స్లోకి లేదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కింద డిన్నర్లో కూడా చాలా బాగా హెల్ప్ అవుతుంది. ఇలా వెరైటీగా చేసి పెట్టేస్తే పిల్లలు కూడా హెల్తీగా ఉంటారు అండ్ ఇష్టంగా కూడా తింటారు. నెక్స్ట్ మళ్ళీ ఒక హెల్తీ రెసిపీతో అయితే కలుద్దాం. ఈ రోజుకి ఈ రెసిపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.